రామచంద్రారెడ్డి అండి వెటనరీ కాలేజీలో ప్రొఫెసర్, జాతీయ సేవా శిబిరానికి ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను కాలేజీలో. అయితే మన పెద్దపల్లి జిల్లాలో 1 నుంచి 7వ తారీఖు వరకు జాతీయ సేవా శిబిరం కింద ఒక 53 గ్రామాలలో పశువైద్య శిబిరాలు నిర్వహించడానికి వచ్చాము మా వెటనరీ కాలేజ్ తరఫున. దానికి ఈ పశువైద్య ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఈ ప్రతిరోజు 8 క్యాంపులు ఉంటాయి. ఒక క్యాంపులో ఒక 20-25 మంది వెటనరీ చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొంటున్నారు ఇంటర్న్షిప్. ఈ 7 రోజుల ప్రోగ్రాం కాగానే వాళ్ళు పశు వైద్యులుగా డిగ్రీ పట్టా పొందుతారు. ఈ కార్యక్రమంలో మేము రైతులకు వివిధ రకాల జబ్బులకు చికిత్స చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భకోశ వ్యాధి, ఏమన్నా శస్త్రచికిత్సలు, అదే రకంగా అనారోగ్యంగా ఉన్న పశువులకు వైద్య చికిత్సలు, మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మంచరామి గ్రామంలో మాకు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది మాకు ఒక 1 వీక్ బిఫోరు మాకు మండల స్థాయి అధికారి రఘుపతి రెడ్డి గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడ వీళ్ళందరికీ క్యాంపుకు సదుపాయాలు జరిపించినాను. నేను ఇక్కడ మాకు ఇంత మంచి క్యాంపును ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ స్టాఫ్కి, తర్వాత సార్కి. హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళు పిల్లలందరూ కూడా క్యాంపు చాలా డాక్టర్స్ వచ్చినారు. వాళ్ళు ఈ ఇయర్ తోటి లాస్ట్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ డాక్టర్స్గా వాళ్ళకు పట్టా ఇస్తున్నారు. కాబట్టి మా ఊరికి ఇంత మంచి క్యాంపుని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరియు పశువులను ఇంకా డెవలప్ చేసుకోవడము ఊర్లో, గ్రామంలో, తర్వాత పాడి పంట అనేది ఉండాలి. ఇట్లాంటి పశువుల పెంపుతోటే మనకు చాలా న్యాయం జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పాల ప్యాకెట్లు తాగకుండా ఇట్లాంటి పశువులను పెంచుకుంటూ పాల ఉత్పత్తిని ఎక్కువగా పెంచుకోవాలని గ్రామస్థాయి ప్రజలందరికీ నేను మనవి. తర్వాత ముఖ్యంగా మా ఊర్లో చాలా కుక్కలు ఉండి వైరస్ తోటి ఎలర్జీ తోటి బాగా ఒక రకమైన జబ్బులతోటి తిరుగుతున్నాయి. వాటికి కూడా వాటికి ఏం మెడిసిన్ ఇవ్వగలరు మీరు? దాన్ని ఎట్లా మేము ఫుడ్ పెట్టి చేయాలి? జస్ట్ దానికి వైరస్ క్లియర్ కావడానికి, వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ చిన్నపిల్లలు ఉన్నారు గ్రామంలో, పెద్దవాళ్ళకు కూడా చాలా అవుతుంది. కాబట్టి అది మాకు మీరు సహకరించాలని కోరుతున్నాను. ఈ క్యాంప్లో బేసికలీ యానిమల్కి వచ్చి డిజీజెస్, ఫర్టిలిటీ ఇష్యూస్ ఏదైనా ఉండి వ్యాక్సినేషన్, డీవార్మింగ్, వాళ్ళకి న్యూట్రిషన్ సంబంధించిన పాల ప్రొడక్షన్ ఎలాగా పెంచుకోవాలనేది, తర్వాత మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్నీ, ఎట్లాంటి రోగాలు ఉన్నా, ఎట్లాంటి ఏ ప్రాబ్లం ఉన్నా యానిమల్స్లో, పౌల్ట్రీలో, దానికి నివారణ కోసం వచ్చాము ఇక్కడికి. కేసీఆర్ గారు సిట్టు విచారణ పేరుతో వేధిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు ఇది గమనిస్తున్నారు. ఈ రానున్న రోజులలో ఈ ఎలక్షన్లో కూడా ఈ తీర్పు ఇవ్వబోతున్నారు. వీళ్ళు ఏ పని చేసేది ఏంటనేది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఈరోజు ఎట్లుండేది అనే భావన అందరూ కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ మన తెలంగాణ దేశంలో గాంధీకే ఇంత అవమానం జరుగుతుంది అంటే రానున్న మొత్తం ఈ ప్రజలకు మాత్రం ఇంకా ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయరని సిట్టు పేరుంట అందరినీ వేధించడం తప్ప ఒక్కరికి ఏం జరిగేది ఏం లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున, మండల పార్టీ తరఫున, కౌంటర్ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నది. సిటీ పేరిట నోటీసులు ఇచ్చి అదేవిధంగా కాళేశ్వరం విచారణ పట్ల సిపిఎం పేరిట నోటీసులు ఇచ్చి ఇలా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అది కుట్రపడంతా ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ అరాచక పాలనని ఈరోజు ప్రజలు గుర్తించి దాని యొక్క ఈ అరాచక పాలన ప్రజలను అణచివేస్తున్న సందర్భంలో డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ని చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వేస్తా ఒక అసలేని వాదన సిద్దిపేట మాజీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి సిగ్గించడం కోసం రేవంత్ రెడ్డి గారు మీరు సిద్దిపేట డైవర్స్ పాలిటిక్స్కు పాల్గొనడం కాదు, చర్యలకు మీరు పాల్గొనడం కాదు, దమ్ముంటే మీరు ఏదైతే మన ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చే పనిలో మీరు ఉండాలి. వాస్తవంగా 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని విచారణ ఇంటికెళ్ళి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎందుకు వెనుకాడుగు వేస్తుందో ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేయాలి. మరి ఈ విచారణను నిలిపివేయాలి. అలాగే కేసీఆర్ కోరినట్టు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి. మీరు విచారణ చేస్తే మీరు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక బూటకం. ఇవాళ కేవలం కక్ష సాధింపు చర్యలతోటి ఇవాళ టీఆర్ఎస్ను అదేవిధంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈనాడు ఇవాళ విచారణల పేరిట ఇవాళ ఇబ్బంది పెడుతున్నారు. కానీ మీ ఆటలు ఎంతో కాలం సాగవు. వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయో అంతకంతకు ఇంకా మీరు చూస్తారు. ప్రతి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అనే ఇంటెలిజెన్స్ వ్యవస్థను తెలుసుకుంటారు. ఇలా ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ కాంగ్రెస్ కూడా ఉపయోగించుకుంటుంది అధికారులను. ఇక్కడ మనం మాట్లాడే దగ్గర కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం చేసినా ఇంటెలిజెన్స్ వ్యవస్థను చేసుకొని ప్రజలలో గొడవలు లొల్లులు అల్లలు కాకుండా ప్రయత్నం చేస్తుంది. దాని పేరుతో ఇవాళ ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఇవాళ అనేక రకాల ఆరోపణలు చేసి ఇవాళ తెలంగాణ ప్రదాత అయినటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ పిత అటువంటి కేసీఆర్ గారికి మరి సిట్ నోటీసులు పంపించడం అనేది అత్యంత దుర్మార్గమైన వ్యవస్థ. అంటే ఏదైతే మీకు గతంలో జరిగిన ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ మీరు డైరెక్ట్గా దొరికిన కేసులు అవి. కానీ వాటిని ఇవాళ కప్పిపుచ్చుకోవడం కోసం వాటిలో లబ్ధి పొందడం కోసమే ఇవాళ ఇటువంటి నోటీసులు పంపించి ఒక భయభ్రాంతులు తెలంగాణలో మళ్ళీ ఆ మున్సిపాలిటీలో కూడా అధికారం చేపట్టాలనే ఒక ఆకాంక్షతో ఇవాళ ఇటువంటి నోటీసులు పంపించడం జరిగింది. ఇలా సిట్టు అనేటువంటి ఒక ఆరోపణ చేసి సిట్టు నోటీసులు పంపించి వారిని అక్రమంగా ఈరోజు సిట్ నోటీసుల ద్వారా ఏదైతే చట్టపరంగా పిలిపించడం, ఒక చట్టపరంగా చూస్తే దాన్ని నేరంగా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి క్రమంలో
ఈరోజు మా పెద్దపల్లి నియోజకవర్గం అలాగే ఎలిగడ్డ మండలంలో మా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మరియు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు ఉద్యమ నాయకుల కార్యకర్తల అందరి ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలుపుతూ కేసీఆర్ గారిని రాబోయే రోజుల్లో ఇలాంటి సిట్ నోటీసులు ఇచ్చి ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తే రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మా గౌరవ పెద్దపల్లి ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన పిలుపు మేరకు ఎలిగేడు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కూడా మరి దీన్ని గ్రామ ప్రజలు ప్రతి ఒక్క గ్రామంలో అన్ని సబ్బండ వర్ణాలు దీన్ని గుర్తెరగాలి. మరి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ట పండాగాన్ని మరి ప్రజలకు తెలపాలని చెప్పి మరి కేటీఆర్ గారు పిలిపించడం జరిగింది. మరి ఏదైతే 2 సంవత్సరాలుగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ తెలిసిందే. పాత్రికేయ పరంగా మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, మరి 2 సంవత్సరాలుగా ఒక 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పథకాలు ఇచ్చి ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా నిర్వర్తించగా మరి అన్ని వర్గాలలో ఈరోజు మరి విఫలమైండు. ఈ ప్రజలు మరి ఎంత చేసినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని మరి మర్చిపోతలేరు. మరి ఏం చేయడం అని చెప్పి మరి చివరిగా కేసీఆర్ గారినే ఈరోజు విచారణకు పిలవడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. మరి రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి ఈ విచారణ పిలవడం అనేది దీన్ని పూర్తిగా ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఈరోజు మేమంతా మరి నిరసన చేపట్టడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేస్తూ మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఆంధ్ర పాలకులతో తొత్తులై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రితో తొత్తాయి. మన యొక్క పోరాట యోధుడు మన మాజీ ముఖ్యమంత్రి వారిని ఆయన విచారణ పిలిపించడం మన రాష్ట్రానికి ఈ యొక్క ఆంధ్ర ముఖ్యమంత్రి పొత్తయి మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ విలువడం విచారకరం వ్యక్తం చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి ఆఖరి తన ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చిన జాతిపితాను ఇవాళ నువ్వు అక్రమ కేసులు పెట్టి మనాయించి అతన్ని ప్రశ్నించే గొంతుకను మూపించే ప్రయత్నం చేస్తున్నావు. జబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అంత చూస్తాం. కేసీఆర్ గిట్ల చిన్న ఈగ వాలిన రాష్ట్రం మొత్తం తగలడిపోద్ది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఎట్లయితే పాల్గొని తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ కేసీఆర్ గారి మీద చిన్న ఈగ వాలిన నీ కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడిస్తాం. ఖబర్దార్. భారత రాజ్యాంగంలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళను ఈ విచారణ పేరుతోని దేశంలో విలువకుండా రాసిపెట్టినప్పుడే ఉన్నది. తెలంగాణ కోసం ఉద్యమం చేసి ఆయన ఎన్నో ఇటువంటి ఉద్యమాలు చూసి ఆయన ఉన్నది. ఆయన పెద్ద మనిషి అయిండు. పెద్ద మనిషి అయినా కూడా ఆ రాజ్యాంగం పరంగా రాసిన దాన్ని కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు దీన్ని అమలు చేయకుండా ఆ రోజు ప్రాణత్యాగం చేసిన వ్యక్తులను వాళ్ళు రాసిన చట్టాలను కూడా దుర్వినియోగం చేస్తూ వీళ్ళు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మించి వాళ్ళకు గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. దాని గుణపాఠం చెప్పే అవకాశాలు ఒక 2 సంవత్సరాల్లో తిరిగి చెప్తాం. 14 ఏళ్ళు రాష్ట్రాన్ని సాధించుకున్న దానికంటే ఎక్కువ శ్రమపడి ఆయనను మేము రాష్ట్ర నాయకునిగా భారతదేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతాడు. ఆ తెలివి ఆయన దగ్గర ఉండి ఏ అధికారి కూడా ఏం చేయలేడు. ఏం కేసులు పెట్టినా ఆయన భయపడే వ్యక్తి కాదు.